హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫస్ట్ క్లాస్ అగ్రానమీ టాపిక్. దాని మీద డిస్కషన్ చేద్దాము. అందులో నేను నార్మల్గా అంటే ఇప్పుడు సిలబస్ మొత్తం వ్యాస్ట్ ఉంది అని చెప్పి నేనేం చేశానంటే ఆ సిలబస్ని 30 టాపిక్స్ లాగా డివైడ్ చేశాను, 30 మాడ్యూల్స్ టైప్లో. అందులో ఫస్ట్ మాడ్యూల్ ఇవాళ డిస్కస్ చేద్దాం మనం. నేను చెప్పిన 30 మాడ్యూల్స్ ఇవే అండి, ఒకసారి చూసేయండి. ఇందులో నేను ఇట్లా నెంబర్ దగ్గర బోల్డ్గా బాక్స్ టైప్లో మార్క్ చేసిన టాపిక్స్ మాత్రం ఏంటంటే ఇప్పుడు అగ్రానమీలో బాగా వ్యాస్ట్ ఉన్నవి, అంటే ఇప్పుడు సిలబస్ కొంచెం లెంత్ ఎక్కువ ఉండి అలా ఉన్నవి నేను ఇందులో పెట్టాను అన్నమాట బాక్స్ టైప్లో. మొత్తం 30 టాపిక్స్ ఒకసారి చూసేయండి. ఇవన్నీ చెప్తూ వెళ్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను నార్మల్ ఫొటోస్ యాడ్ చేశాను. మీరు అది స్టాప్ చేసుకొని చూసుకుంటే మీకు ఈజీ ఉంటుంది ప్రతిదీ. అంటే ఇప్పుడు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, 30 టాపిక్స్కి హెడ్డింగ్స్ ఏంటి అనేవి నేను ఒక షీట్లో రాసి పెట్టాను. మీకు అవి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టిల్లేజ్ డెఫినేషన్ ఏంటి అంటే, మామూలుగా మనకు తెలుగులో టిల్లేజ్ని సాగు చేయడము అంటారు. సాగు చేయడం అంటే మీకు మామూలుగా తెలిసి ఉంటుంది, అంటే మనం ఏదైనా పంట స్టార్ట్ చేసే ముందు ఆ నేలని పంట పండించడానికి ప్రిపేర్ చేయడం అన్నమాట సాగు చేయడం అంటే. టిల్లేజ్ డెఫినేషన్ ఏంటంటే, టిల్లేజ్ ఇస్ ద మెకానికల్ మ్యానిపులేషన్ ఆఫ్ ద సాయిల్ ఫర్ అప్టైనింగ్ కండిషన్ డీల్ ఫర్ సీడ్ జర్మినేషన్, సీడ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ క్రాప్స్. అంటే ఇప్పుడు మనం నార్మల్గా మెకానికల్గా సాయిల్లో ఉన్న సీడ్స్ని జర్మినేట్ చేయడం అంటే నానబెట్టడం కోసం, గ్రోత్ ఆఫ్ సీడ్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, క్రాప్ గ్రోత్ కోసం టిల్లేజ్ ఆపరేషన్ చేస్తారన్నమాట. ఈ టిల్లేజ్ ఆపరేషన్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్కటి ఏంటంటే డిబ్బింగ్. ఫస్ట్ది డిబ్బింగ్ అంటే దాన్ని ఏమంటారంటే పుట్టింగ్ సీడ్ ఆర్ సీడ్ మెటీరియల్స్ ఇన్ ఏ హోల్ ఆర్ పిట్ మేడ్ బై ద ప్రిటర్మినేట్ డిస్టెన్స్ అండ్ డెప్త్. అంటే నార్మల్గా మనకి ఏదైనా సీడ్ పెట్టడానికి ఒక్కొక్క సీడ్కి ఒక్కొక్క రకమైన డెప్త్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ సీడ్ లోపల ఆ డెప్త్లో పెట్టే డిస్టెన్స్ని బట్టి డెప్త్లో పెట్టేదాన్ని డిబ్బింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డ్రిల్లింగ్ అంటే డ్రాపింగ్ ఆఫ్ సీడ్స్ ఇన్ ఫర్రో ఫర్ ఏ ప్రీ డిటర్మైన్డ్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ డెప్త్. అంటే నేను ఫస్ట్ చెప్పిన డిబ్బింగ్లోనేమో మనం అంటే ప్లేస్ చేయాల్సి వస్తుంది అందులోకి. ఇది డ్రిల్లింగ్ ఏంటంటే ఫర్రోస్ తోటి అందులో సీడ్ పడిపోతుంది ఆటోమేటిక్గా. డ్రిల్లింగ్ కోసం సీడ్ డ్రిల్స్ అనే మెషిన్స్ ఉంటాయి. సీడ్ డ్రిల్ జేతోటల్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు, తను ఇన్వెంట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ కల్టివేషన్ అనేది కల్టివేషన్ డన్ ఆఫ్టర్ ప్లాంటింగ్ అండ్ బిఫోర్ క్రాప్ ఎమర్జెన్సీ. అంటే బ్లైండ్ కల్టివేషన్ ప్లాంటింగ్ చేసిన తర్వాత క్రాప్ ఎమర్జెన్సీకి బిఫోర్లో తీస్తారన్నమాట, అంటే చేస్తారు. బ్లైండ్ హోయింగ్ నెక్స్ట్. The hoeing is done after sowing of the sugarcane is called blind hoeing. అంటే నార్మల్గా ఈ ఆపరేషన్ని క్రాప్ కనుక ఎక్కువ రెయిన్ఫాల్ వల్ల జర్మినేట్ అవ్వకపోతే యూజ్ చేస్తారు ఈ ఆపరేషన్ని. అప్పుడు ఏమవుతుందంటే జర్మినేట్ అవ్వకపోతే కింద సర్ఫేస్ అంతా హార్డ్ అవుతుంది. అట్లా హార్డ్ అయిన సిచ్యువేషన్లో బ్లైండ్ హోయింగ్ ఆపరేషన్ని జరిపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి డీప్ tillage clods which are baked by hot sun when it is done in summer. This process is gradual disintegration of clods improves soil structure. అంటే ఇప్పుడు డీప్ ప్లవింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఈ ప్రాసెస్ కనుక సమ్మర్లో జరిగినట్టయితే మనకి క్లాత్స్ కానీ లార్జ్ సైజులో వస్తాయి. ఇప్పుడు క్రాక్స్ లాగా మనకి సాయిల్ పైన వస్తుంది కదా, ఆ టైంలో చేస్తే, ఇంకా సమ్మర్లో చేస్తే అట్లుంటుంది. నెక్స్ట్ డీప్ సమ్మర్ plowing kills pests due to exposure of pupa to hot sun. Next, deep tillage of 25 to 30 centimeters depth is necessary for deep rooted crops like PGNP. అంటే మినిమం డీప్ టిల్లేజ్కి 25 to 30 సెంటీమీటర్స్ డెప్త్ ఉండాలి, అది కూడా డీప్ రూటెడ్ క్రాప్స్లో. అంటే పీజీఎన్పీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. డీప్ టిల్లేజ్ ఆల్సో ఇంప్రూవ్స్, అంటే ఇది డీప్ టిల్లేజ్ వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ కంటెంట్ ఇంప్రూవ్ చేస్తుంది. సాయిల్ టిల్డ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ 15 to 45 centimeters generally carried out in roots crops. Hard pans may be present in the soil which restricts root growth of crops. Chisel plows are also used to break hard pans even present
ఈవెన్ అట్ 60 to 70 centimeters depth. Shallow tillage అంటే when soil is tilted up to depth of 2.5 to 15 centimeters అన్నమాట. Fallow tillage and clean tillage are together known as mulch tillage. ఇక్కడ చిజల్ ప్లౌస్ అంటే ఏంటి అనేది అంటే మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఒకవేళ వీలుంటే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మీద మొత్తం ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, ఎక్విప్మెంట్స్ డీటెయిల్స్. అందులో అన్ని మెషిన్స్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ ఆ వీడియోలో ఉన్నప్పుడు ఆ వీడియోలో కామెంట్ చేయండి, చెప్తాను. నా ఎక్స్ప్లెనేషన్లో చేంజెస్ ఏమైనా కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. Minimum tillage or non-till system reduces the availability of potassium due to increased compaction, lessened reaction, lower temperature and corrosion availability. Pudding is ploughing the land with 5 to 10 centimeters standing water with an object to create an impervious layer below the surface to reduce deep percolation loss of water and to provide soft seed bed for planting rice. అర్థమై ఉంటుంది కదా. అంటే నార్మల్గా మనకి పడ్డింగ్ అంటే ఏంటి అంటే ల్యాండ్ని ఒక 5 to 10 centimeters స్టాండింగ్ వాటర్ విత్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రియేట్ అంటే ఇప్పుడు మనం బియ్యము పండించడానికి నేలని ఎట్లా పెడతాం, తడిగా ఒక 5 to 10 centimeters వరకు బురద మట్టిలాగా తయారు చేస్తాం కదా, అలా వాటర్ లేయర్తో తయారు చేయాలి ల్యాండ్ని. ప్లవ్ వాస్ ఇన్వెంటెడ్ డ్యూరింగ్ 2900 BC. ఫాదర్ ఆఫ్ టిల్లేజ్ వచ్చేసి జైత్రోటల్, ఇందాక చెప్పాను కదా. టిల్త్ ఇస్ ద గుడ్ ఫిజికల్ కండిషన్ ఆఫ్ సాయిల్ ఆఫ్టర్ టిల్లేజ్ ఇన్ రిలేషన్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్. టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ అండ్ దేర్ వర్క్స్. చిజల్ ప్లవ్ ఏమో సబ్ సాయిల్ బ్రేకింగ్కి, రోటరీ ప్లవ్ ఏమో కట్ అండ్ పల్వరైజ్ ద లైట్ సాయిల్, అండ్ రిడ్జ్ ప్లవ్ ఏమో ఎర్తింగ్ అప్ అండ్ ఫార్మ్ రిడ్జెస్ అండ్ ఫర్రోస్. Basin lister prevent runoff and form basins. Disc plow deep ploughing in grassed fields. Tractor drawn cultivator ఏమో destroy weeds and breaking clods. Clods అంటే మట్టి పిల్లలు ఉంటాయి కదా అవి. Sweep cultivator harvesting groundnut and used in stubble mulching. Arrows ఏమో preparation of seed bed, destroy weeds. Weeds అంటే కలుపు మొక్కలు తెలిసిందే. ప్లాంకర్ మైక్రో లెవెలింగ్ అంటే ఇప్పుడు మనకు నార్మల్గా సాయిల్ ల్యాండ్ కొంచెం ఎట్లా అంటే ఎగుడు దిగుడుగా స్లోప్, ఒక్కొక్క చోట స్లోప్గా ఒక్కొక్క చోట హైట్గా ఉంటుంది కదా, అదంతా ప్లాంకర్ యూజ్ చేసి లెవెలర్స్ యూజ్ చేసి లెవెల్ చేస్తారన్నమాట. ఈ స్టార్ వీడర్ వీడింగ్ ఇన్ డ్రై ల్యాండ్స్ అండ్ గ్రౌండ్నట్ ఫీల్డ్స్లో స్టార్ వీడర్ని ఎక్కువగా వాడతారు. అలాగే సెలెక్షన్ ఆఫ్ ప్లౌస్ కొన్ని కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే డిపెండింగ్ ఆన్ ద పర్పస్ ఆఫ్ సాయిల్ కండిషన్ అండ్ నేచర్ ఆఫ్ వీడ్ ప్రాబ్లం. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ప్లవ్స్ యూస్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి ఎంబీ ప్లవ్ని మౌల్డ్ బోర్డ్ ప్లవ్ అంటారు. ఇది ట్రాక్టర్ డ్రాన్. సిట్యుయేషన్ వచ్చేసి డీప్ ప్లవింగ్ అండ్ ఇన్వర్షన్ వచ్చిన సిట్యుయేషన్లో వాడతారు, డీప్ ప్లవింగ్ అప్పుడు వాడతారు. నెక్స్ట్ ఎంబీ ప్లవ్ యానిమల్ డ్రాన్ ఒకటి ఉంటుంది, అదేమో ఇన్కార్పొరేషన్ ఆఫ్ మాన్యూర్స్, ఫెర్టిలైజర్స్ అండ్ ప్లాంట్ రెసిడ్యూ అప్పుడు వాడతారు. డిస్క్ ప్లవ్ ఏమో కట్టింగ్ ఆఫ్ క్రీపింగ్ ఆర్ స్ప్రెడ్డింగ్ గ్రాస్ అండ్ ఇన్వర్షన్ అప్పుడు వాడతారు. కంట్రీ ప్లవ్ ఏమో మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ టిల్లేజ్లో 2 types ఉన్నాయి, ఒకటి ప్రైమరీ ఒకటి సెకండరీ. ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే the tillage operations which consist of the initial measured soil working operation. It is normally designed to reduce soil strength, cover plant material and rearrange aggregates, and mainly for seed bed preparation. And the main aim of primary plough is breaking, opening and turning of soil. మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్ అంటే మన పంట వేయకముందు సాయిల్ని మనం అంటే ల్యాండ్ని ప్రిపేర్ చేస్తాం కదా, సాయిల్ని అంటే ఇట్లా క్లాట్స్ లేకుండా మట్టిగడ్డలు లేకుండా స్మూత్గా దున్నించడము, ఆ ల్యాండ్ లెవెల్ చేయడము, ఇవన్నీ ప్రైమరీ టిల్లేజ్ కిందకే వస్తాయి. ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ వచ్చేసి డిస్క్ ప్లవ్, ఎంబీ ప్లవ్, రిడ్జ్ ప్లవ్, డిస్క్ ప్లవ్, చిజల్ ప్లవ్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రైమరీ టిల్లేజ్ ఏమో 4 points ఉన్నాయి. To reduce soil strength, rearrange aggregates,
to cover plant materials and bury weeds to kill insects and pests. Secondary tillage ఏమో lighter and finer operations performed in the soil after primary tillage to create proper soil and surface configuration for seeding and planting are called secondary tillage operations. అంటే ప్రైమరీ టిల్లేజ్ ఆపరేషన్స్ తర్వాత లిటిల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఆ లిటిల్ ఆపరేషన్స్ని సెకండరీ టిల్లేజ్ ఆపరేషన్స్ అంటారు. దే డోంట్ కాజ్ సాయిల్ ఇన్వర్షన్, షిఫ్టింగ్ ఆఫ్ సాయిల్. దే కన్జ్యూమ్ లెస్ పవర్ యూనిట్ పర్ ఏరియా కంపేర్డ్ టు ప్రైమరీ టిల్లేజ్. టిల్లేజ్ ఆపరేషన్ ఫాలోడ్ primary tillage to create a good seedbed for proper soil and planting seeding. The secondary tillage implements are cultivator, harrows, planker, roller, sweeps, clod crushers, levelers, bund formers, etc. Main objective of secondary tillage are to break the big clods and make the soil surface uniform and leveled as need for a seedbed. అంటే చెప్పాను కదా, నార్మల్గా పెద్ద పెద్ద మట్టి గడ్డ లాంటివి ఉంటే దాన్ని బ్రేక్ చేసి సాయిల్ సర్ఫేస్ని యూనిఫామ్ లెవెల్లో చేయడానికి వాడతారు. దాని పెద్ద ఆబ్జెక్టివ్ అది. టు డిస్ట్రాయ్ గ్రాసెస్ అండ్ వీడ్స్ ఇన్ ద ఫీల్డ్స్, టు కట్ క్రాప్స్ రెసిడ్యూస్ అండ్ మిక్స్ దెమ్ విత్ టాప్ సాయిల్. అంటే ఇప్పుడు చిన్న చిన్న మొక్కలవి అవన్నీ ఎలా అంటే కింద పార్ట్స్ అలాగే ఉండిపోతాయి కదా చిన్న క్రాప్స్వి, అవన్నీ కట్ చేసి సాయిల్తో మిక్స్ చేస్తుంది. సాయిల్ టాప్ సాయిల్ ఉంటుంది కదా దాంతో మిక్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టిల్లేజ్ సిస్టమ్స్. టిల్లేజ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ సీక్వెన్సెస్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ మ్యానిపులేట్ ద సాయిల్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ క్రాప్. ద ఆపరేషన్స్ ఇంక్లూడ్ టిల్లింగ్, ప్లాంటింగ్, ఫెర్టిలైజేషన్, పెస్టిసైడ్ application, harvesting and residue chopping or shedding. There are two types of tillage systems: conservation tillage system, conventional tillage system. కన్జర్వేషన్ టిల్లేజ్ సిస్టంలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే నో టిల్, రిడ్జ్ టిల్ అండ్ మల్చ్ టిల్ సిస్టమ్స్ అండ్ అదర్ సిస్టమ్స్ నేమ్లీ రెడ్యూస్డ్ టిల్లేజ్ సిస్టమ్, కన్వెన్షనల్ టిల్లేజ్ సిస్టమ్ ఉంటాయి. ఎనీ టిల్లేజ్ అండ్ ప్లాంటింగ్ సిస్టమ్ దట్ కవర్స్ 30% ఆర్ మోర్ ఆఫ్ ద సాయిల్ సర్ఫేస్ విత్ క్రాప్ రెసిడ్యూ ఆఫ్టర్ ప్లాంటింగ్ టు రెడ్యూస్ సాయిల్ ఎరోషన్ బై వాటర్ ఆర్ బై ఎనీ అదర్ మీన్స్. అంటే ఏ టిల్లేజ్ అయినా ప్లాంటింగ్ సిస్టమ్ అయినా 30% కంటే ఎక్కువ సాయిల్ సర్ఫేస్ మీద కవర్ అయితే దాన్ని వాటర్ కంటెంట్ సాయిల్ ఎరోషన్ని రెడ్యూస్ చేస్తుంది అన్నమాట. కన్జర్వేషన్ టిల్లేజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డబుల్ మల్చ్ టిల్లేజ్, ఎకో ఫాలో అండ్ రెడ్యూస్డ్ టిల్లేజ్. నో టిల్, ఇందులో నో టిల్ అన్నాను కదా, నో టిల్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ ద సాయిల్ ఈస్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఫ్రమ్ హార్వెస్ట్ టు ప్లాంటింగ్ ఎక్సెప్ట్ ఫర్ న్యాచురల్ న్యూట్రిజెంట్ ఇంజెక్షన్. అంటే అర్థమైంది కదా, నార్మల్గా మనకి అంటే ఇప్పుడు సాయిల్ అన్డిస్టర్బ్డ్గా అంటే డిస్టర్బ్ చేయకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్లాంటింగ్ వరకు ఒక న్యూట్రిజెంట్ ఇంజెక్షన్ అప్పుడు తప్ప మిగతా అప్పుడు అన్డిస్టర్బ్డ్గా ఉండేదాన్ని నో టిల్ అంటారు. వీడ్ కంట్రోల్ ఈస్ అకంప్లిష్డ్ ప్రైమర్లీ ఇన్ హెర్బిసైడ్స్. నెక్స్ట్ రిడ్జ్ టిల్. ఇన్ ది సిస్టమ్ ద సాయిల్ ఈస్ ఆల్సో లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ ఫ్రమ్ హార్వెస్ట్ టు ప్లాంటింగ్ ఎక్సెప్ట్ ఫర్ న్యూట్రిజెంట్ ఇంజెక్షన్. Residue is left on the surface between ridges. Ridges are rebuilt during cultivation. అర్థమైంది కదా, అంటే నార్మల్గా సేమ్ నోటిల్ లాగానే ఇందులో కూడా హార్వెస్ట్ నుంచి ప్లాంటింగ్ వరకు సాయిల్ డిస్టర్బ్ అవ్వకుండా అన్డిస్టర్బ్గానే ఉంటుంది. నెక్స్ట్ రిడ్జెస్ మళ్ళీ కల్టివేషన్ టైంలో రీబిల్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మల్చ్ టిల్. సాయిల్ ఈజ్ డిస్టర్బ్డ్ బిఫోర్ ప్లాంటింగ్. అంటే మల్చ్ టిల్ ఏంటంటే సాయిల్ ప్లాంటింగ్ ముందు డిస్టర్బ్ అవుతుంది కంపల్సరీ. అది ఏంటంటే క్లాగ్స్ అవన్నీ రిమూవ్ చేయడానికి కంపల్సరీ ఇది చేయాలన్నమాట. ఇప్పుడు నీకు అట్లా డిస్టర్బ్ చేస్తేనే నీకు ఆ సాయిల్ అనేది ఈవెన్గా మిక్స్ అయ్యి మనకి ల్యాండ్ లెవెల్లో వస్తుంది. టూల్స్ సచ్ యాస్ చిజల్స్, ఫీల్డ్ కల్టివేటర్స్, డిస్క్స్, స్వీప్స్ అండ్ బ్లేడ్స్ ఆర్ యూస్డ్. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఈ టూల్స్ తోటే జరుగుతుంది. వీడ్ కంట్రోల్ ఈస్ అకంప్లిష్డ్ విత్ హెర్బిసైడ్స్. మల్చ్ టిల్ ఈస్ ఎ కేటగిరీ
that includes all conservation tillage practices other than no-till and ridge-till. Other tillage systems leave less than 30% of crop residue after planting are not classified as a conservation tillage. Reduced till, the system leaves 15 to 30% residue cover after planting. ఈ పాయింట్ వచ్చేసి లాస్ట్ టైం అంటే 2018-19లో జరిగిన IBPS AF ఎగ్జామ్లో వచ్చిందండి క్వశ్చన్ టైప్లో. నేను ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు క్వశ్చన్ పేపర్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. నెక్స్ట్ కన్వెన్షనల్ టిల్, సెకండ్ టైప్ ఆఫ్ టిల్లేజ్ చెప్పా కదా, కన్వెన్షనల్ టిల్లేజ్ సిస్టమ్. దిస్ సిస్టమ్ లీవ్స్ లెస్ దాన్ 15% ఆఫ్ రెసిడ్యూ కవర్ ఆఫ్టర్ ప్లాంటింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టిల్లేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. Tillage has considerable influence on soil physical properties like pore space, structure, bulk density, water content and color. Pore space ante when a field is plowed, the particles of the soil are loosely stacked in a random manner and pore space is increased. అంటే ఇప్పుడు మనకి నార్మల్ సాయిల్ ల్యాండ్లో కంటే ఇప్పుడు ఇట్లా మనకి దున్నినప్పుడు అంటే ప్లవింగ్ చేసినప్పుడు సాయిల్ కిందికి పైకి మొత్తం యూనిఫామ్గా మిక్స్ అయ్యి మనకి ఇట్లా లూజ్గా ఫింగర్ పెడితే కూడా వెళ్ళిపోయేటట్టు లూజ్గా ఉంటుంది, పోర్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ విత్ క్రంబ్లీ అండ్ గ్రాన్యులర్ క్లాడ్స్ యాజ్ కన్సిడర్డ్ as సాయిల్ విత్ గుడ్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనకి మట్టి గడ్డల్లాగా ఉండే సాయిలే మంచి గుడ్ స్ట్రక్చర్ ఉన్న సాయిల్ అని అర్థం అన్నమాట. బల్క్ డెన్సిటీ అంటే వెన్ ద సాయిల్ ఈజ్ లూజ్ అండ్ the soil volume increases without any effect on weight, therefore bulk density of tilled soil is less than the untilled soil. Organic matter is mainly responsible for the dark brown to dark grey color of the soil. అంటే నార్మల్గా సాయిల్ కలర్ ఎట్లా ఉంటుంది అంటే ఆర్గానిక్ మ్యాటర్కి సూటబుల్గా ఉండాలంటే డార్క్ బ్రౌన్ నుంచి డార్క్ గ్రే కలర్ మధ్యలో ఉండాలి. Tillage increases oxidation and decomposition resulting the fading of color. Tillage increase అయినప్పుడు ఆక్సిడేషన్ ప్రాసెస్ అండ్ డీకంపోజిషన్ ప్రాసెస్ అవుతుంది. దాని రిజల్ట్ ఏమవుతుందంటే కలర్ ఫేడ్ అవుతుంది అన్నమాట, సాయిల్ కలర్. సాయిల్ వాటర్ అంటే టిల్లేజ్ ఇంప్రూవ్స్ సాయిల్ వాటర్ ఇన్ డిఫరెంట్ వేస్. సాయిల్ టెంపరేచర్, టిల్లేజ్ క్రియేట్స్ సాయిల్ టెంపరేచర్ ఆప్టిమమ్ ఫర్ సీడ్ జర్మినేషన్ అండ్ సీడ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ కాన్సెప్ట్స్ ఆఫ్ టిల్లేజ్. అందులో మినిమమ్ సాయిల్ మ్యానిపులేషన్ నెసరీ టు మీట్ టిల్లేజ్ రిక్వైర్మెంట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ మినిమమ్ టిల్లేజ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ USA. డిసడ్వాంటేజెస్ ఆఫ్ మినిమమ్ టిల్లేజ్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సీడ్ జర్మినేషన్ ఈజ్ లోవర్ ఇన్ మినిమమ్ టిల్లేజ్. సీడ్ జర్మినేషన్ కంటెంట్ లోగా ఉంటుందండి మినిమమ్ టిల్లేజ్లో. అంటే మనకి జర్మినేట్ అవ్వడానికి కానీ టైం తీసుకోవచ్చు సీడ్ జర్మినేట్ అవ్వడానికి, లేదంటే అంటే అప్పుడప్పుడు వాటర్ కంటెంట్లో వాటర్ తక్కువ ఉన్నా కానీ మనకి జర్మినేషన్ ప్రాసెస్ సరిగ్గా అవ్వదు. ఈ మినిమమ్ టిల్లేజ్ ఆపరేషన్ చేసినప్పుడు మనకి సీడ్ జర్మినేషన్ లోయర్గా ఉంటుంది. మోర్ నైట్రోజన్ హ్యాస్ టు బి యాడెడ్ యాజ్ రేట్ ఆఫ్ డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈస్ లో. నోడ్యులేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఇన్ సమ్ క్రాప్స్ లైక్ పీస్. Sowing operations are difficult with ordinary equipment. Zero tillage. Term zero tillage was given by Jethro Tull. Father of zero tillage evarante Glubber B. triplets. An extreme form of minimum tillage. Ante minimum tillage ki koncham extreme ga untadi idi. Here tillage is completely avoided and secondary tillage is restricted to seedbed preparation in the zone only. Primary tillage ni complete ga avoid chesestaru. It is referred as no tillage. It keeps 50 to 100% of residue of soil surface. Weeds are controlled only by chemical means. Problems of this tillage are low seed germination, low mineralization and buildup of volunteer plants. Both paraquat and diquat herbicides are used. High dose of nitrogen has to be applied. Next వచ్చేసి మల్చ్ టిల్లేజ్. మల్చ్ టిల్లేజ్ గురించి ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా. Operations which are nearly 30% of crop residue or other mulching materials are left on or near the soil surfaces are called mulch tillage. Next వచ్చేసి deep tillage or deep ploughing. In western countries deep ploughing is 50 cm depth for rain-fed conditions and 70 cm for irrigated conditions. ఇది వెస్టర్న్ కండిషన్స్లలో 50 సెంటీమీటర్స్ ఉంటుందంట వర్షాకాలంలో. నార్మల్గా ఇరిగేటెడ్ కండిషన్స్లో 70 సెంటీమీటర్స్ పెడతారంట.
ఎందుకంటే వర్షాకాలం అంటే నార్మల్గా మనకి వర్షం వస్తుంటుంది కాబట్టి 50 సెంటీమీటర్స్ చెప్తే పెడతారు, వర్షంతో నానుతుంది పైకి వస్తుంది లెవెల్ అని. ఇవాళ మాడ్యూల్ 1లో లాస్ట్ టాపిక్, అంటే మాడ్యూల్ 1 టాపిక్ ఏంటో తెలుసు కదా, టిల్లేజ్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, అంటే CRIDA క్రైడా. ఇది 1985లో ఎస్టాబ్లిష్ అయింది, హైదరాబాద్లో ఉంది. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ప్లవ్వింగ్ని డెప్త్ ప్రకారంగా ఎలా క్లాసిఫై చేశారో కొన్ని పాయింట్స్లో చెప్పారు. అందులో కేటగిరీస్ వచ్చేసి షాలో ప్లవింగ్ 5 to 6 సెంటీమీటర్స్, మీడియం డీప్ ప్లవింగ్ 15 to 20 సెంటీమీటర్స్, డీప్ ప్లవింగ్ 25 to 30 సెంటీమీటర్స్. ఇక్కడతో మాడ్యూల్ 1 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మాడ్యూల్ 2కి నేను చెప్తాను, నెక్స్ట్ ఏం టాపిక్ నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. మీరు ఈ వీడియో మొత్తం చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదన్నా టిల్లేజ్ గురించి ఇప్పుడు AFO మెయిన్స్ కోసం అయితే నేను చెప్పిన నోట్స్ సరిపోతుంది. మీకు ఈ నోట్స్ PDF రూపంలో కావాలన్నా నాకు కింద కామెంట్ చేయండి, నా మెయిల్ ID చెప్తాను, మెయిల్లో అయినా టెక్స్ట్ చేయండి, నేను మీకు మెయిల్ చేస్తాను నోట్స్ కావాలంటే. తక్కువ కాస్ట్ తోటే చేస్తాను, ఎందుకంటే నాకు ఇది పెయిడ్ కోర్స్, అందుకని తక్కువ కాస్ట్తోనే చేస్తాను అఫోర్డబుల్గా. లేదు ఈ వీడియోస్ తోటే మీకు క్లియర్ చేసుకుంటా అంటే ప్రాబ్లం లేదు, చేసేసుకోవచ్చు. ఈ మెయిన్స్ ఒకటే కాకుండా మనకి మెయిన్స్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. సో ప్రిలిమ్స్ కోసం నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, తను అడిగాను నేను, అంటే చెప్తావా అని. తను కూడా ఓకే నేను చెప్పేస్తా అని చెప్పింది. తను ప్రిలిమ్స్ తీసుకుంటుంది, నేను మెయిన్స్ తీసుకుంటాను. ప్రిలిమ్స్ కోసం తన కోర్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక 1 week టైం పడుతుంది. ఆలోపు మెయిన్స్ నేను కంప్లీట్ చేసేస్తాను, అంటే రన్ అవుతూ ఉంటుంది కోర్సు. తను కూడా ప్రిలిమ్స్ స్టార్ట్ చేసేస్తుంది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రిలిమ్స్ ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీకు మెసేజ్ చేయండి. చాలామంది ఉంటేనే నేను తనని ఫోర్స్ చేయగలుగుతా, లేదంటే మళ్ళీ తనకి ఇబ్బంది కదా, ఎవరికి ఇంట్లో ఫ్రీ టైం ఉండదు కదా, ఫ్రీ టైంలోనే చేస్తా అని చెప్పింది తను కూడా. అందుకే ఇంకేదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్లో పెట్టేయండి, నో ప్రాబ్లం.